सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। 9 దాని ప్రాధాన్యత ఏంటి తెలుసుకున్నాం. అధ్యాయం ప్రవేశిస్తూనే భగవంతుడు ఈ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం, ప్రత్యక్ష అవగమం, సుసుఖం కర్తం, చివరగా అవ్యయం అండి అని. ఇది అన్నిటికంటే ఎక్కువైనటువంటి జ్ఞానం, పైగా చాలా రహస్యమైనటువంటిది. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటిదండి. ఎలా అనంటే ఇది ఉత్తమ పురుషకు సంబంధించినటువంటిది. జ్ఞానం ప్రపంచంలో ఏదో ఒక విషయాన్ని గురించి తెలియపరుస్తూ ఉంటారు. ప్రపంచంలో అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఏదో ఒక విషయాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. కానీ ఈ జ్ఞానం ప్రత్యేకత ఏంటి అంటే, ఎవడైతే అన్నీ అధ్యయనం చేస్తూ ఉన్నాడో వాడిని గురించి అధ్యయనం చేయడం. ఎవరైతే అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడో, అన్నీ వ్యవహరిస్తూ ఉన్నాడో, దాదాపు అందరూ కూడా అన్ని విషయాలు చాలా తెలుసుకుంటున్నాం, చాలా విజ్ఞానవంతులం, చాలా టాలెంటెడ్, చాలా శక్తివంతులం అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి అందరం పప్పుల కాలేస్తామండి. కారణం ఏంటి అంటే, అసలైన నేనను పక్కకు తోసి పైకి కనిపించే ఈ దేహమే నేనైనటువంటి భావంలో నిలబడి ఉంటారు. తనను తను పూర్తిగా మర్చిపోయి వ్యక్తి నిద్రలో కలగంటూ ఉన్నట్లుగా తను కాని తనను తను అని అనుకోని నిద్రపోతున్నాడు. కలలో ఏం అనుభవించినా నిజం కాదు, అంతా అబద్ధమే. సెంవే నేను కానీ ఈ దేహాన్ని నేను అనుకొని ఏం చేసినా అసలైన నీ స్వరూపానికి నువ్వు దూరం అవుతూ ఉంటావు. అసలు నేనెవరో గుర్తించి దాంట్లో స్థిరపడడానికి
చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని, ఆనందాన్ని అందిస్తుంది. అందుకే ఇది అత్యంత ఉత్తమమైనటువంటి విద్య. ఎందుకంటే ఈ నేనుకు సంబంధించినటువంటి విద్య దృష్టి అంతా ఎప్పుడు బయటే ఉంటుంది కాబట్టి దీనివైపు దృష్టి ఎవరికి మళ్ళదు. అందుకే ఇది చాలా రహస్యమైనటువంటిది. మనసు శుద్ధమైతే కానీ దృష్టి వెనక్కి తిరగదు. వెనక్కి తిరిగితేనే ఇక్కడ ఉన్నటువంటిది నేను అనేటువంటిది ఒక్కటే ఉంది, అదే నిజం, అదే శాశ్వతం, అదే ఆనందమయం అని తెలుస్తుంది. అది ఎప్పుడు పొందొచ్చు, ఎక్కడ పొందొచ్చు అంటే ఇదిగో ఇక్కడే ఈ దేహంలో ఉండగానే పొందాలి. ఈ దేహం దాటిన తర్వాత మళ్ళీ పొందబడేటువంటిది కాదు, మానవ దేహంలో మాత్రమే తెలియబడేటువంటిది. దానికి ప్రత్యక్ష అవగమం, ఇక్కడికిక్కడే తెలుసుకోబడేటువంటిది. సుసుఖం కర్తుం, తనకంటే అన్యమైనది ఏ చిన్నది పొందాలి అని అన్న వ్యక్తి బయటికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. కానీ బయటికి వెళ్ళే దృష్టిని శుద్ధం చేసి వెనక్కి లాగితే చాలు. అందుకే సుసుఖం కర్తుం అన్నారు. మరి అంత సులభంగా వచ్చేది ఎప్పటికీ ఉంటుందా అంటే ఇది శాశ్వతమైనటువంటిది, ఇది మార్పు లేనటువంటిది. దీని మీద దృష్టి పెట్టినటువంటి వాడికే నిజమైనటువంటి జీవితం లభిస్తుంది. మిగతా వాళ్ళంతా మిస్కాన్సెప్షన్లో బతకాల్సిందే. అందుకే అశ్రద్ధ దాన పురుష హాస్య ధర్మస్య పరం తప. దృష్టి ఎప్పుడు ఇతరుల మీద ఉన్నప్పుడు చెదిరిపోతూ ఉంటుంది, తను నెగ్లెక్ట్ చేస్తాడు. తన మీద తను ఉన్నప్పుడు ఒకవేళ ఇతరుల గురించి ఆలోచన చేసినా ప్రతి ఒక్కరిని వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వాళ్ళు చెదురు కొట్టడానికి ప్రయత్నం చేయడం. ప్రారంధమో గ్రహపాటో ఇతరుల స్వభావం, సమష్టి ప్రారంధము. చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాల భావాలతో ఇతరులని ఆ ఆత్మవైపు దృష్టి మళ్లించుకుంటూ ఉన్న వాళ్ళని చెదరగొట్టచ్చు. తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, ప్రారంధవశాత్తు చేయొచ్చు. కానీ అలాంటి పరిస్థితులను కూడా అర్థం చేసుకొని తన దగ్గరికి ఎవరు వచ్చినా, తన ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ నిజస్వరూపాన్ని చూపించడానికే కృషి చేస్తూ ఉంటాడు. ఇలాగా కానీ చేయకపోతే అంటే నిజమైన ఆత్మ కొరకే, ఆత్మను అందుకోవడానికే మానవ జన్మ వచ్చింది. దీనివైపు అసలు దృష్టే మళ్ళలేదు అంటే మృత్యు సంసార వర్త్మని జనన మరణాలతో కూడినటువంటి శరీర మనోబుద్ధుల్లో పడిపోతుంది జీవితం. ఎవరికైనా పడిపోతుంది. ఆత్మ కొరకు ప్రయత్నం చేసావా, లోపల ఒక్క మంచి గుణం పెంచుకున్న ఆత్మ వైపు నడుస్తావు. లోపల గుణాల వృద్ధిలో మర్రపు వచ్చిందా, ఎటుపోతాదో తెలియదు జీవితం. సో లక్ష్యం ఆత్మ, మార్గం సత్వగుణం. దాన్ని పెంచుకుంటే ముందుకెళతావు. లేదా శరీర మనోబుద్ధులు నేననే భావంలో పడిపోయావు అంటే పుట్టడం చావడం అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత ఒక మాట అనుకున్నాం, ఇదిగో ఈ 4-5 శ్లోకాలు కానీ అర్థమైతే మొత్తం వేదాంతం ఎంత అర్థమైనట్లేనండి కదా. ఇంతగా ఏమిటండి ఇంత జటిలమా? ఇది జటిలమో కాదో ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. దృష్టి ఆత్మ ఎందుంటే అత్యంత సులభం, దృష్టి ప్రపంచం ఎందు ఉంటే అత్యంత కష్టం. అర్థం చేసుకోవడమే కష్టం, మరి ఆచరించడం ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. చూడండి,
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం త్వేష్వస్థితః. మయా అవ్యక్తమూర్తిన ఇదం సర్వం తతం. అవ్యక్తమైన నా స్వరూపం చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందండి. ఒక వాక్యంలో ఇదిగో ఈ ప్రపంచమంతా ఎలా తయారైందో చెప్పేశారు. ఎలా తయారైందండి? దేని నుండి తయారైంది? పంచభూతాల నుండి కనిపిస్తున్నటువంటి అదే పిండ బ్రహ్మాండయో చెప్పారు కదా. ప్రతి రూపంతో పాటు యావత్తు బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాల చేతనే తయారైందండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు, దీని చేతనే ప్రపంచం అంతా తయారైంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పంచతన్మాత్రల నుండి వచ్చాయండి. ఓకే, పంచతన్మాత్రలు ఎక్కడి నుండి వచ్చాయి? త్రిగుణాల నుండి వచ్చాయండి. త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుండి అండి. మరి ప్రకృతితో మాయ అండి. మాయ అంటే యా మా సా మాయ. ఏదైతే లేదో అది మాయ. అవునా? ఏదైతే లేదో అది మాయ. మరి ప్రపంచం మాకు కనిపిస్తుంది కదా. ప్రపంచంలో ఉన్నది కనిపిస్తుందా, లేనిది కనిపిస్తుందా? లేనిది ఎట్లా కనిపిస్తుందండి? మరి కల్లో కనిపించిందంతా? కల్లో నీకు ఉన్నది కనిపించిందా, లేనిది కనిపించిందా? అవునా? నువ్వు ఒక్కడవే కదా ఉన్నావు. మరి ప్రపంచం అంతా ఎట్లా కనిపించింది? కల్లో కనిపించిన ప్రపంచం అంతా నీలో నుండే వచ్చింది, నీ మనసు నుండే వచ్చింది. అలాగే అయితే నువ్వు లేకపోతే కనిపిస్తుందా? నువ్వు లేకపోతే నా కల్లో నేను వేరే చోటుకి వెళ్ళానండి, వాడు కళ అంతా అందరూ చూసేసి వెళ్ళారండి. నీకోసం వండుకున్న అన్నం ఎవరైనా తినేసి వెళ్ళొచ్చు, నీకోసం కట్టుకున్న ఇల్లు ఇతరులు వాడుకోవచ్చు, కానీ నువ్వు లేకుండా నీ కళ ఎవడు చూడడానికి అవకాశమే లేదు. నువ్వు లేకపోతే కళ అస్సలు తయారు కానే కాదు. అవునా? సో కళ నువ్వు ఉంటేనే నీకు కళ అంటూ వ్యక్తమయ్యేటువంటిది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ప్రపంచం తయారైంది అని అంటే ఏదైనా ఒక వస్తువు తయారు కావడానికి ఒక ముడి సరుకు అంటూ ఉండాలి. ముడి సరుకు ఉంటేనే వస్తువు తయారవుతుంది. ఒక ఎత్తు. అయితే బంగారం నుండి నగలు వచ్చాయండి, కర్ర నుండి చెక్క పదార్థాలన్నీ వచ్చాయి, వస్తువులన్నీ వచ్చాయండి, మట్టి నుండి కుండలు మొదలైనటువంటి. ఓకే, అయితే ఆ వస్తువుల్లో చూస్తే ఏముంటుంది? ముడిసరికి ఏదో అదే ఉంటుంది వస్తువు నిండా. అవునా? ఇక్కడ ప్రపంచం కనిపిస్తూ ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే త్రిగుణాల నుండి వచ్చిందండి. త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చిన? భగవంతుడిలో ఉన్నాయండి, భగవంతుడిని ఆశ్రయించుకొని ఉన్నాయండి. అవి ఎక్కడ? మాయ నుండి వచ్చింది. మాయ అంటే లేనిది కదయ్యా, ఇదంతా ఎట్లా వచ్చింది? మాయ అంటే లేనిదే, కానీ మాయ అంటే ఎవరు? భగవంతుడి యొక్క శక్తి అండి. బాగా గమనించండి, భగవంతుడి యొక్క శక్తి మాయ. మరి భగవంతుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఆయన శక్తిని అట్లా కదిలించాడు. నువ్వు పడుకునేటప్పుడు నీ శక్తిని అట్లా ప్రేరణ చేస్తున్నావు. నీకు చక్కటి కళ అనేటువంటి ఒక మంచి సినిమా వేసి పెడుతుంది. కొంతమందికి ఒక సినిమా చూస్తేనే అబ్బా బోర్ కొట్టేస్తుందో, లేదా తలనొప్పి వస్తుందో, లేదా విసుగు పడుతుందో. కానీ కొంతమందికి ఉదయం నుండి సాయంత్రం దాకా సినిమాలు చూస్తూ ఉన్నా బోర్ కొడుతూ ఉన్నట్టు తెలియదు కదా. అలాగే కొంతమందికి ఒక కళ వస్తూనే బోర్ కొడుతుంది. కానీ కొంతమందికి ఎన్ని కళలు వచ్చినా
బోరు కొడుతుందా కొట్టదా, దానికంటే అన్యమైంది ఉంది అనే భావం రాదు, దానికంటే అన్యమైన సుఖం ఉంది అనే భావం రాదు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలను ఎట్లా ఆపాలో కూడా తెలియదు, టీవీని ఏ విధంగా ఆపాలో కూడా తెలియకపోతే అది ఆడుతూనే ఉంటుందండి. ఫోను ఎలాగ ఆపాలో తెలియకపోతే అదే పనిచేస్తూనే ఉంటుందండి. సేమ్ ఇక్కడ చూడండి, మనసుని ఎలా ఆపాలనో తెలుసుకుంటే ఆపేయచ్చు అవసరం లేనప్పుడు కదా. కళల నుండి బయటపడి గాఢ నిద్రలోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో నీకు మనసు మీద నిరోధండి. ఈ మనసులోకి అదే కనిపించే కళల మీద నీకు కానీ బోరు కొడితే, నీ ఆలోచనలు ఎందు నీకు కానీ బోరు కొడితే ఆగిపోతాయి. ఎంగేజ్ చేస్తే కొనసాగుతూనే ఉంటాయి. సరే అండి, ఒక ఎత్తు కథ. అయితే ఇప్పుడు ప్రపంచము అని అంటే నామాలు రూపాలు. ఎన్ని నామాలు ఎన్ని రూపాలు? అనంత నామాలు, అనంత రూపాలు. మరి వెనక చూస్తే భగవంతుడు ఒక్కడే. ఒక్కడ నిజమా? ఈ అనంత నామరూపాలు నిజమా? ఏది నిజం? అయ్యా ఒక్క మాట, ఏదైతే నిజమో అది త్రికాలాలలో ఎప్పుడూ ఉంటుంది. ఏది ప్రారంభంలోనూ అంతములోనూ లేదో అది మధ్యలో ఉన్నట్టు కనిపించినా నిజం కాదు. పడుకునే ముందు లేదు, లేచిన తర్వాత లేదు కళ, మరి మధ్యలో కనిపించింది నిజం కాదండి. ఒకవేళ నిజమైతే దాని తాలూకు మూలాలను చూద్దాం, నువ్వు అక్కడవే నిజం కదా. అలాగే ఇక్కడ ఏంటి అంటే ప్రపంచం సృష్టికి పూర్వం లేదు, లయం తర్వాత లేదు, మధ్యలో స్థితిలో ఉన్నది అని అంటే ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం? అయ్యా అస్సలు లేకపోతే ఎందుకు కనిపిస్తుంది? అస్సలు లేదు అని ఎవడు అనలేదు, ఉన్నది ఒకటండి, నువ్వు చూసేది ఇంకొకటండి అని. అర్థమైందా? నిజానికి ఒకటి ఉందండి, అది నీకు చూడలేకపోతున్నావు కాబట్టి నువ్వు అన్యమైనటువంటి దాన్ని చూస్తున్నావు. నిజంగా ఉన్నదేదో చూడలేదు కాబట్టి అన్యంగా చూస్తున్నామండి. అన్యంగా ఎట్లా ఉంటుందండి? ఎక్కడ ఉంటుందండి? నీ మనసులోనే ఉంది. మనసులో ఏముంది? మనస్సే ఉంది. ఆ మనసే మాయ. అర్థమైందా? మనస్సే మాయ చేసి నిన్ను మోసం చేస్తుంది, నిన్ను కూడా మరపింపజేసి ఇంకొకటిలాగా చూపిస్తుంది. అర్థమైందా? బయట కూడా ఉన్నది ఒకటైతే ఇంకొకటిలాగా చూపిస్తుంది. నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చెప్పారు ఇక్కడ, ఇది కానీ అర్థమైతే అన్నీ అర్థమైనట్లేనండి. అయిందా? చూడండి ఏంటి అంటే ఇది విని అర్థం చేసుకొని నమ్మితే ఏదో ఒక రోజు అనుభవానికి వస్తుంది. అవునా? నమ్మితే అర్థమవుతుంది, అర్థమైతే ఎప్పుడో ఒకటో అనుభవానికి వస్తుంది. అసలు నమ్మకమే లేదు అనుకోండి, అర్థం కూడా కాదు, అర్థం కూడా కాదు. అర్థమే కాలేదనుకోండి, అనుభవానికి రావడం ఏంటి? ఇంపాసిబుల్. సో కాబట్టి ఏంటి అంటే నమ్మితే అర్థమవుతుంది. చూడండి ఎలా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, అనేక రకాలుగా ఉదాహరణలు చెప్తారు కానీ ఒకటి మాత్రం స్పష్టంగా దీనికి రైట్ ఎగ్జాంపుల్ అండి అని వినున్నారు అనేక సార్లు. ఎలాగ మాండూక్య ఉపనిషత్తులు వినుంటారు. ఆ లెవెల్ శ్లోకాస్ ఇవి రెండు. అక్కడ ఉపాసన లేదు, ఇక్కడ ఉపాసన కూడా ఉంది. ఎలాగ అందుకోవాలను అలా చూడండి. కథ వినుంటారు కానీ మళ్ళీ చెప్పుకుందాం. ఓ పురోహితులు శివాలయంలో పూజ చేసే, ఊరు బయట శివాలయం ఉంది, పక్కనే శ్మశానం కూడా ఉంది. రాత్రి పూట ఎవరూ ఉండరు అక్కడ. కానీ శివాలయం పూజ చేయాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఎలా 4 గంటలకు వెళ్తున్నాడు. పాపం ఈ పంతులు గారికి కొంచెం పెద్ద ఆయనే, కొంచెం భయస్తుడు. అవునా? అందరికీ తాయెత్తులు కూడా కడతాడు కానీ ఒంటరిగా ఉండాలంటే ఈయనకు భయం. అవును.
అయితే ఉదయం 4 గంటలకు పూజకి వెళ్ళేటప్పుడు ఒక్కడనే పని చేసుకోలేను అదో ఇదో చెప్తూ వాళ్ళ ఆవిడని కూడా తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకు? అసలు విషయం ఏంటి? పక్కనే శ్మశానం ఉంది కదా, సో భయానికి వాళ్ళ ఆవిడని కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు. తీసుకుని వెళ్తూ ఉంటే ఓ రోజు ఏమైంది, లోపలికి వెళ్ళారు, ఇద్దరు కలిసి అంతా క్లీన్ చేసేసారు. ఇంక దీపం వెలిగిద్దాము అని చూస్తే అగ్గిపెట్టె లేదు, తడిచిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అంది నేను వెళ్ళి తీసుకొని వస్తాను లేదు. సరే వెళ్ళి తీసుకురాపోన్నాడు. ఈయన లోపలే ఉన్నాడు కదా. ఆమె గుడి నుంచి బయటకు అట్లా అడుగు పెడుతూని ఆ ఎదురుగా చూసి కవ్వమని అరిచేసింది. ఏమైంది అంటున్నాడు లోపల ఉండి. ఈయన దయ్యం 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 అంటుంది. ఈయన గంట కొడుతున్నాలే, గాబరా పడకు, దయ్యం వెళ్ళిపోతుంది. గంట అంటే దయ్యానికి భయమా? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి బయటికి ఎక్కడుంది అని అడగచ్చు కదా. బయటికి రావడానికి ఆయనకు భయం, లోపలికి రావడానికి ఆమె కాళ్ళు ఆడట్లేదు. ఆయన లోపల నుంచే మాట్లాడుతున్నాడు. ఆయన గంట కొడుతున్నాలే వెళ్ళిపోతుంది అని. అవునా? ఏమయ్యా, ఆ దయ్యం వెళ్ళిపోతుందా? నిజానికి ఏముంది అక్కడ? ఎలా గొడవ చూసి దారిలో వెళ్ళేవాళ్ళు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. టార్చ్ లైట్ వేసి చూస్తారు. ఏంటి దయ్యం ఎక్కడ అంటే అదిగో ఎదురుగా, వాళ్ళ ఎదురుగా లైట్ వేశారు. అక్కడ ఉన్నది ఏంటి అంటే ఈమెకు తెలియదు పాపం. ఆ ఎదురు ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఆ కొమ్మలు కొట్టేశారు. ఆ గుడి మీద పడుతూ ఉంది, రోడ్లోకి వస్తుందని. అయితే ఆ చెట్టుకి ఏమయ్యాయి, మళ్ళీ కొంచెం చిన్న చిగుళ్ళు వస్తాయి కదా, చిగుళ్ళు వచ్చి కొమ్మలు వచ్చి అట్లాగా వేలాడుతుంది. ఆ చెట్టు కుట్టేసినప్పుడు ఆ ఎదురుగా ఏంటంటే కొంచెం చీలిపోయింది, బెర్రతో సహా వెళ్ళిపోయింది. అక్కడ కొంచెం తెల్లగా ఉంది. అవునా? ఇవన్నీ వేలాడుతున్నాయి, చీకటి కదా. అలాగా వేలాడుతూ ఉంటే ఆమెకేమనిపించింది, వేలాడే కొమ్మలు జుట్టులాగా అనిపించింది. చెట్టు కొమ్మ కొంచెం చీలిపోయింది కదా మొదల్లో, అది నాలుక వెళ్ళబొడుచుకొచ్చినట్టుగా అనిపించింది. అంటూ ఉన్నట్లుగా పక్కన 2 కొమ్మలు ఉన్నాయి, అవి చేతుల్లాగా అనిపించాయి. ఆ పైన కొమ్మలేమో జుట్టులాగా అనిపించాయి. అది చూస్తే ఏంటి, చెట్టు మూడు. అవునా? నీకేం కనిపించింది? దయ్యం కనిపించింది. ఎందుకని కనిపించింది? అజ్ఞానం అంటే తెలియకపోవడం. ఏం తెలియకపోవడం? అక్కడ చెట్టు ఉంది అని ఆమెకు తెలియలేదు. చెట్టును కొట్టేస్తున్నారు అనే విషయం అక్కడ ఉన్న చెట్టు ఎందుకు కనిపించింది అంటే దీనికి అనేక రకాలుగా తర్కాలను ఉపయోగిస్తారు. అక్కడ కానీ చెట్టు లేకపోతే ఆమెకు దయ్యం కనిపిస్తుందా? కనిపించదు. అవునా కదా? చెట్టు లేకపోతే దయ్యం కనిపించదు. మరి దయ్యం అక్కడ లేదు కదా, ఆమెకు ఎందుకు కనిపించింది? అప్పుడేమన్నా వచ్చి చెట్లో కూర్చుందా? నో, కూర్చో. లేదండి సగం దయ్యం ఉందండి, సగం చెట్టు ఉందండి అనంట, ఇంపాసిబుల్. అవునా? మరి దయ్యం ఎక్కడుంది? చెట్లో కనిపించదు కదా. దయ్యము అనే ఒక కాన్సెప్ట్ ఆ మైండ్లో ఉంది. దయ్యము అనేటువంటి కాన్సెప్ట్ ఆ మైండ్లో ఉంది. అదేంటి అంటే దయ్యం అంటే ఎలా ఉంటుంది? పెద్ద రూపం వేసుకుంటుంది, జుట్టు ఇలా పోసుకుంటుంది, నాలుకలు ఇలా ఉంటుంది, చేతులు భయంకరంగా ఎత్తుంటుంది, ఒళ్ళు ముద్దులా ఉంటుంది. ఇలాంటి అభిప్రాయం ఆ మనసులో ఉంది. అవునా? అక్కడ ఉన్న విషయం ఒకటైతే ఈమె మైండ్ అక్కడికి వెళ్ళే ఆ చెట్టు మీద తన మనసులో అభిప్రాయాన్ని ఆపాదించింది. చూడండి, దయ్యం అనే విషయంగానే ఆమెకు తెలియకపోతే అక్కడ దయ్యం కనిపించింది.
ఒకటి. అక్కడ చెట్టు అనేది కానీ లేకపోతే ఆమెకు దయ్యం కనిపించడం. చెట్టు దయ్యమే ఎందుకు కనిపించాలంటే ఇంకేదైనా కనిపించవచ్చు కదా అంటే ఆ మనసులో అది ఉంది. అవును, మనసు ఆ దయ్యానుకుండే కూరలేవో అక్కడ ఉన్నాయా లేవు, దయానుకున్న నాలుక అక్కడ ఉందా లేదు, దయానుకున్న జుట్టు అక్కడ ఉందా లేదు, దయానుకున్న చేతులు భయంకరమైన చేతులు ఉన్నాయి అక్కడ లేవు. కానీ ఎక్కడ ఉన్నాయంటే ఆ మనసులో ఉన్నాయి. మనసులో ఉన్నాయి. ఇక్కడ ఉన్నది అక్కడ ఆపాదించడం జరిగింది. కానీ తర్వాత ఏంటి అంటే చూసింది లైట్ వెలుతురులో అక్కడ చెట్టు అని చెప్పి స్పష్టంగా చూసింది. చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడ దయ్యం ఉంది అనే విషయం కనిపిస్తుందా? అర్ధరాత్రి ఎప్పుడు వచ్చినా అక్కడ దయ్యం అనేటువంటి ఇంకెక్కడైనా కనిపించచ్చునేమో. అక్కడ ఆ వస్తువు మీద దయ్యం ఉంది అనేటువంటి విషయం రాదు, ఇంక రాదు, భావం రాదు. ఎందుకు అక్కడ చెట్టు ఉంది అని స్పష్టంగా తెలుసు కాబట్టి. సేమ్ వే ఇక్కడ ఉన్నదంతా కూడా భగవంతుడే. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. అవ్యక్తమూర్తిన మయా ఇదం సర్వం తతం. అవ్యక్తమైనటువంటి స్వరూపం చేత నేను ఇక్కడ అంతటా వ్యాపించి ఉన్నాను. అంతటా వ్యాపించి ఉన్నాను. అవునా, ఉన్నది ఆయన ఒక్కడే. సముద్రం అంటే మొత్తం ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు అంతా నీళ్ళే. నీళ్ళు అలలుగా, సుడిగుండాలుగా, ఇటుబుడగలుగా, నురుగ్గా కనిపిస్తుంది. కానీ ఉన్నదంతా నీరే. అలాగే ఇక్కడ ఉన్నదంతా ఏంటి అంటే నేను అనేటువంటిది ఒక్కటే ఉంది. నేను అనేటువంటిది ఒక్కటే ఉంది. అయ్యా సముద్రపు నీళ్ళే ఉంటే ఎందుకు సుడిగుండాలు వస్తున్నాయి? బయట నుంచి గాలి అట్లాగా రావడంతో నీళ్లు లేస్తున్నాయి. అవునా, గాలి ఆ ఒత్తడంతో అవి ఇవి అలలు లేస్తున్నాయి. గాలి లోపలికి దూరి నీటి బుడగల్లాగా వేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఏంటి అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మలో, చైతన్యంలో ఆయన శక్తి ఆదిశక్తి అని అన్నాం కదా, అమ్మ అని అన్నాం కదా. ఆ శక్తి లోపల విన్యాసాలు చేస్తుంది. శివుడు కళ్ళు మూసుకుంటే ఆ అమ్మ లోపల కలిసిపోతుందండి, అర్ధభాగం అయిపోతుందండి. శివుడు కళ్ళు చేస్తే అమ్మవారు బయటకు లేచి ఆనంద తాండవం చేస్తుందండి అని అన్నారే. తాండవం చేస్తుంటే ఆ తాండవం శ్రీచక్ర రూపంలో ఉంటుంది. అదిగో ఈ సృష్టి అంతా ఏర్పడింది అని అన్నారే. ఏదో కాదు, చైతన్యం పరమాత్మ, ఆయనకు శక్తి ఉంది. అదే ఆదిశక్తి అన్నాం, అదే మాయాశక్తి అన్నాం, అదే అమ్మవారు అని అన్నాం. ఆయన తనలో తాను కాముగా ఉండేటప్పుడు ఆమె లోపల చేరుతుంది. ఆయనకు లోపల ఏదైనా చూడాలనిపించిందో అలా అనిపించిందో కళ తిరగడంతోనే ఆమె బయటకు వచ్చి చక్కగా నృత్యం చేస్తుందండి అన్నారు. అలాగే కళ కూడా నీకు చూడాలి అనిపిస్తుంది. నీలో లోపల భావం కదిలితేనే కదా కళ కనిపించేది. నీలో భావాలు కదలలేదు అంటే కళ ఎట్లా కనిపిస్తుంది? అవునా, ప్రయత్నమో పక్కన పెట్టండి. కానీ ఆలోచన కదిలితేనే నీ కళ కనిపిస్తుంది. కానీ ఆలోచన కదలకపోతే కళ ఎందుకు కనిపిస్తుంది? ఏమన్నా ఆయన నేను అనుకోలేదు. అఫ్కోర్స్ ఏమైనా కావచ్చు, ఆలోచన ఒత్తిడి వల్ల రావచ్చు, లేదా నీకు చూడాలి అనిపించి రావచ్చు. కారణం ఏమైనా సరే ఆలోచన కదిలితేనే కళ అనేది కనిపిస్తుంది. అలాగే అక్కడ చెట్టు ఉంది అనేటువంటి విషయం నీకు తెలియదు ఒకటి. అవునా, దయ్యం ఉంది అనుకున్నావు, ఉందేమో అనుకున్నావు రెండు. అర్థమైందా? చెట్టు ఉంది అని తెలియదు అజ్ఞానం, దయ్యం ఉంది అని అనుకున్నావు నీ భావం. రెండో కలిపితే మనస్సు. అర్థమైందా? తెలియకుండా చేసేది తమస్సు, ఇంకొకటిగా భావించేది రజస్సు. అదే సత్వంగాను ఉంటే ఏముంటే అది తెలుస్తుంది. అర్థమైందా? లోపల సత్వగుణం ఉంది అంటే అది జ్ఞానస్వరూపం. అవునా, ఇక్కడ ఏముందో స్పష్టంగా తెలుస్తుంది. ఏముందని తెలుస్తుందండి? నేను అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంతటా
ఏకంగా ఉన్నటువంటి నేను నాకు స్పష్టంగా కనిపిస్తా. నేను సత్వగుణంలో ఉంటే ఈశ్వరుణ్ణి, నేను తప్పితే నేను ఇప్పుడేమీ లేదని స్పష్టంగా తెలుసు. ఏదైనా కనిపించినా నాలో నుండి కదిలిన ఆలోచనే నేను చూస్తూ ఉన్నా. అవునా? సాత్విక లక్షణం జ్ఞానం, శాంతి. అవునా కదా? సత్వగుణ లక్షణం జ్ఞానం, ప్రకాశం, శాంతి. నువ్వు సత్వంలో ఉన్నావా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి నేనెవరో తెలుస్తుంది. అంతటా ప్రపంచం అంతా కదులుతూ ఉన్నప్పటికి కూడా దేని చేత చెదరగొట్టబడదు. దేని చేత ఆకర్షించబడదు, దేని చేత వేధించబడదు. కారణం నీ లోపల నువ్వు మనసును పట్టేశావు. కారణం సత్వగుణం. సాత్విక లక్షణాలు నీలో వచ్చాయో, సత్వగుణంలో నిలబడ్డావో, నువ్వు ఈశ్వరుడివే. ఎప్పుడో అది కూడా ప్రపంచాన్ని చూస్తూ ఉంటే కళ్ళు మూసావు, ప్రపంచం కూడా లేదు, పరమాత్మవే. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. వ్యక్తమైంది దేహం, అవ్యక్తమైంది నేను. నేను వేరు, దేహం వేరు. సత్వగుణంలో ఉంటే స్పష్టంగా తెలుస్తుంది నీకు. ఈ నేను ఉందే, ఇది ఒక్కడే సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది. ఈ ఒక్కటే ఉందయ్యా. నీకు సర్వమా, వ్యాపకమా, వ్యక్తం అన్నీ పక్కన పెట్టావు. నేను ఒకటే నిజం, నేను ఒకటే నిజం. నేను ఒక్కడేనా, నేను ఒక్కటేనా? నేను ఒక్కడనే అంటే మీరు అనొచ్చు నేను ఒక్కదాన్నే. అప్పుడు మేలు ఫిమేలుగా ఈ మేలు ఫిమేల్లో శరీరం మనసు దాటితే బుద్ధిలో కూడా లేవు. అర్థమైందా? బుద్ధిలో కూడా లేవు. ఆత్మ మేల్ కాదు, ఫిమేల్ కాదు. ఎవరికి ఎట్లా ఇష్టమైతే అట్లా పిలుచుకుంటారు. శక్తి ఉపాసకుడు అమ్మా అంటాడు, వేదాంత ఉపాసకుడు అయ్యా అంటాడు. ఈ రెండు కూడా నామరూపాలకు సంబంధించింది. ఈ నేను రెండిటికి అతీతమైనటువంటిది. మయా నా చేత అవ్యక్తమూర్తిన. నాకు రూపమే లేదయ్యా, ఉన్నా నేను. కరెంటుకు రూపం ఉందా? ఉందా లేదా? గ్యాస్కి రూపం ఉందా? ఉందా లేదా? అవునా కాదా? ఉందా లేదా? ఉందా లేదా? సూర్యుడికి రూపం ఉందా? అంత దూరంగా అబ్బా గుండుగా కనిపిస్తున్నాడు వాడు. వాళ్ళమ్మ చిత్రపటం ఇట్లా గీసిందా పొట్టలో? సూర్యుడు రౌండ్గా ఉండడానికి, చంద్రుడు రౌండ్గా ఉండడానికి, భూమి రౌండ్గా ఉండడానికి నీకు అట కనిపిస్తుంది. రూపం ఉందా? కాబట్టి మంట. అవునా కదా? ఈ నేనుకి నామము లేదు, రూపము లేదు, ఇది ఒక్కటే ఉంది. ఎక్కడి నుంచి అక్కడికి పో, కొలిసి చూడిపో. నీ కొలతలు ఏవి పనికిరావు. ఉన్నది ఒకటే. కొలిసేవాడు, కొలవబడే పరికరాలు రెండు కూడా నిజం కాదు. అక్కడ దాకా ఇవి వెళ్ళలేవు. అవ్యక్తమూర్తినామయా ఇదం సర్వం తతం జగత్. ఇదం జగత్ సర్వం తతం. మయా నా చేత, అవ్యక్తమూర్తిన కనిపించినటువంటి స్వరూపం. ఈ నేను అనేటువంటిది ఉంది, కనిపించేది కాదు, సర్వవ్యాపకమైనటువంటిది.
అది కూడా జగత్తు దృశ్యా చెప్పబడుతుంది. మరి జగత్ అంటే గచ్చతి గచ్చతి ఇది జగత్, పరుగులు తీస్తుంది కాబట్టి జగత్ అన్నారండి. ప్రపంచం పరిగెత్తుందా? ఏమయ్యా ప్రపంచం పరిగెత్తుందా? ప్రపంచంలో మనం పరిగెత్తుతున్నాం కదా అండి. సినిమా చూసినట్టు ఉంటుంది అనా. ఆ సినిమాకి వెళ్ళాం మనం, ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఇంకొక సినిమాకి వెళ్ళాం, హాల్లో కూర్చొని వాళ్ళ సినిమా చూస్తున్నాం. ఇంతకు మనం సినిమా చూస్తున్నాం, వాళ్ళ సినిమా చూస్తున్నారా? అలాగేనయ్యా ఇక్కడ కూడా ఏంటి అని అంటే జగత్ అంటే పరుగులు తీసేటువంటిదండి. ప్రపంచం పరిగెత్తుందా లేదా? ప్రపంచం పరిగెత్తుందా లేదా? భూమే కదయ్యా ప్రపంచం, అవునా కదా? భూగోళమేగా. భూగోళం పరిగెత్తుందా లేదా? 1000 కిలోమీటర్ల స్పీడ్తో, అవునా? భూమి 1000 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తుతూ ఉందండి. ఎస్ 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 సరే, ఓకేనండి. మరి భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా పరిగెత్తుతున్నాయా లేదా? జీవరాశులన్నీ కూడా పరిగెత్తుతున్నాయా లేదా? ఏదో పనుల మీద వెళ్తుంటే అందరూ పరిగెత్తానని అట్ట అంటారండి. పరిగెత్తకపోవడం ఏంటి? దేహము పరిగెత్తుతూ ఉంది లోపల, కాబట్టి మార్పులకు లోనవుతుంది కదా. జననము అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మరణము అనే పాయింట్ దగ్గర వరకు పరిగెత్తుతూ ఉంది. మనకు ఆ భూమి పరిగెత్తినట్టు కనిపించట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద ఆకారం. అలాగే ఇదిగో ఈ శరీరం కూడా పరిగెత్తినట్టు కనిపించట్లేదు. సూక్ష్మమైన దృష్టితో చూస్తే అనేక కిలోమీటర్ల కంటే వేగంతోనే ఈ శరీరం కూడా నిరంతరం. ఏమంటయ్యా సైన్స్ చూసుకోండి, పరమాణువులు కదిలితే అణువులు అవుతున్నాయి, అణువులు కదులుతూ ఉంటే శరీరంగా ఉంటుంది. ఎప్పుడు కదలిక ఆగిపోయిందో చచ్చిపోయిందండి అని కనిపించకుండా పోతుంది. చచ్చిపోయిన తర్వాత కూడా కదులుతుంది. కదిలించుకొని తీసుకెళ్తానే లోపల అణువులు డిస్పోజ్ అవుతూ ఉన్నాయి. స్లోగా నువ్వు కాల్చాల్సిన అవసరంలా, పోడ్చాల్సిన అవసరంలా, ఊరికి అక్కడ విసిరి పారేసిన కనిపించకుండా పోతుంది. కొద్ది రోజులకి డిస్పోజ్ అయిపోతుంది, అవునా? శరీరం పరుగులు తీస్తూ ఉంది. మరి మనసు పరిగెత్తుతుందా లేదా? అమ్మో పాపిస్తుంది, ఎటు పోతుందో తెలియదండి అది, అవునా? దానికి అసలు స్థిరత్వమే లేదండి, ఎప్పుడు పరిగెత్తునే. ఏవయ్యా థాట్స్ పరిగెత్తున్నాయా లేవా? థాట్స్ అంటేనే పరిగెత్తేటివి కదా అండి. పరిగెత్తకపోతే అవి ఎక్కడ ఉంటాయండి? ఒకసారి పాజిటివ్ వేలో పరిగెత్తు ఉంటాయి, ఇంకోసారి నెగిటివ్ వేలో పరిగెత్తు ఉంటాయి, ఒక్కొక్కసారి స్టాగ్నెట్ అయిపోతూ ఉంటాయి, జామ్ అయిపోతూ ఉంటాయి కదా. ఆ జామ్ అయిపోయాయండి, అస్సలు కనిపించట్లేదు. దానే తమో గుణము అన్నారు. ఇంకొకటి నెగిటివ్గా పరిగెత్తుతూ ఉన్నాయండి, దానే రజోగుణము అన్నారు. ఇంకోసారి పాజిటివ్గా పరిగెత్తున్నాయండి, దాన్నే సత్వగుణము అని పేరు పెట్టారు. అస్సలు పరిగెత్తట్లేదండి. నిద్ర అంటారా? నో, నిద్రలో జామ్ అయ్యాయి తమస్. కళ మెలకువలో కూడా పరిగెత్తుతున్నాయి రజస్. ఎక్కడ క్లియర్గా కనిపిస్తున్నాడు? సత్వంలో కొంచెం పరిగెత్తుతూ ఉంటాయి. సత్వగుణం ఉన్న చోట కూడా పరుగులు తీస్తున్నాయి, కానీ చాలా తక్కువ వేగంతో. అందుకే క్లారిటీ ఉందండి అక్కడ. హాయిగా 3 గుణాలు అనేటువంటివి ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉంటాయి. సత్వగుణం మానిటర్ మీదకి వచ్చినప్పుడు క్లియర్గా ఉన్నాయి కదా.
నా ఆలోచనలో క్లియర్గా ఉన్నా, నా విజన్ క్లియర్గా ఉంది, నా దృష్టి క్లియర్గా ఉందండి. ఓ ఉందా లేదా? యా 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 రజోగుణం వచ్చిన విపరీతమైన వేగంతో తిరుగుతున్నాయండి. కొద్దిసేపు అటు కొద్దిసేపు ఎటు తిరుగుతున్నాయో తెలియదు. తమగుణంలో వచ్చినప్పుడు సినిమా నడుస్తుంటే బ్లాక్ అయిపోయింది. అవునా? అదే గాఢ నిద్ర బ్లాక్ అయింది, జామ్ అయింది. జామ్ అంటే బ్లాక్ కావడం కదా. అవునా? ట్రాఫిక్ జామ్ అండి, అంతా బ్లాక్ అయిపోయిందండి. లేకపోతే నలగు అని కాదు, ఆగిపోయిందండి. లేవు కాదు, అన్నీ ఉండి జామ్ ఆగిపోయండి. చెప్పండి, ఇవన్నీ పరిగెత్తున్నాయి లేదా? అని దానికే దీన్ని ఏమన్నారు? జగత్ అన్నారండి. గచ్చతి గచ్చతి ఇది జగత్. సో రేపు కొనసాగిద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.